తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నాయి. రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూసి చాలామంది షాక్ అవుతారు. ఎందుకు రేవంత్ అన్న ఇట్లా మాట్లాడుతుండ్రు, రేవంత్ అన్నకి ఏమైంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. రేవంత్ అన్న ఏం చెప్తుండంటే, జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలుపు మనదే, సర్వేలన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఈ మాట విన్న తర్వాత చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కూడా షాక్లో ఉన్నారు. సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా పరిశానలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏమైంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతుందని చెప్పి. దాదాపు సర్వేలు అన్నీ చూస్తే, నేను సుమారు ఒక 4-5 సర్వేల దాకా ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన. గ్రౌండ్ రియాలిటీలో కార్తీక్ అన్న కూడా సర్వే చేయించినప్పుడు గ్రౌండ్ రియాలిటీ 2 రోజులు నేను కూడా ఉన్నా. ఆ సర్వేలు చూస్తే దాదాపు 5-10% ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మాగంటి సునీత 10% వరకు గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. అన్ని పార్టీల కంటే 10% ఎక్కువ అవకాశం మాగంటి సునీతకే ఉంది. సునీతనే అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు జోరున కనబడుతున్నది. అసలు రేవంత్ అన్న ఈ మాట మాట్లాడేటప్పుడు రేవంత్ అన్న క్లారిటీ తెచ్చుకోవాలి. ఏంది, అసలు మేము అభ్యర్థినే పెట్టలే, అభ్యర్థి పేరే ఖరారు కాలే, అభ్యర్థి ఎవరో తెలియదు, అభ్యర్థి లేదో తెలియకుండా జూబ్లీ హిల్స్ జనం కాంగ్రెస్కే ఓటేస్తాం, కాంగ్రెసే గొప్ప పార్టీ, కాంగ్రెసే అద్భుతమైనటువంటి పార్టీ అని చెప్పి జనాలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారా? మరి ఒక్క సర్వే కూడా కాంగ్రెస్కి పాజిటివ్ రాలేదు ఎందుకు? ఇప్పుడు దాదాపు 5-6 సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలలో సునీతనే గెలిచే అవకాశం ఉందని చెప్పిరు తప్ప, మరి మేమే గెలవబోతున్నాం, మా పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ విజయం పక్కా, కాంగ్రెసే ఇక్కడ జోరు అందుకోబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పక్కా విజయం ఉందని చెప్పి ఒక్క సర్వే కూడా తెరపైకి తీసుకురాలేదు. ఒక్క సర్వే కూడా తెరపైకి రాలేదు. అసలు అధికార పార్టీ ముందు అనౌన్స్ చేయాలి సీటు.